గురువుగారు, నవవిధ ఆరాధనలు అంటే ఏవి? వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఆరాధనలు అనేకం. ఆరాధన అనగానే మన దృష్టిలో ఒక రూపం ఏర్పడి ఉన్నది. ఆవాహయామి, ఆసనం, పాదయోః పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, ధూపం, దీపం, నైవేద్యం. ఇలా ఒక క్రమ పద్ధతిని ఏర్పాటు చేసుకొని ఇది ఆరాధన అంటున్నాం. ఇది మాత్రమే ఆరాధన కాదు. నవవిధ భక్తి మార్గాలలో ఆరాధన ఒక ప్రత్యేకం. ఇది ఎలాంటిది? శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. స్మరణం చేత పరీక్షిత్తు ఆరాధన చేశాడు. ఇక్కడ ప్రత్యక్షంగా ఏ వస్తువులు లేవు, కేవలం దైవనామాన్ని వినడమే, భాగవతం వినడమే వారు చేసిన పని. ప్రహ్లాదుడు కీర్తన చేశాడు, ఆంజనేయ స్వామి వారు దాస్య భక్తి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తితో ఆ స్వామిని సేవించుకున్నారు. ఈ క్రమంలో ఆరాధన అంటే ప్రత్యక్షంగా లభించేటటువంటి వాటిని సమర్పించడం కాదు సుమా, పరికల్పన చేయడం అంటుంది ఆగమశాస్త్రం. దీపం పరికల్పయామి. విశ్వమంతా ఆవరించిన పరమాత్ముడికి దీపం మనం వెలిగించే ఈ దీపం ఒక దీపమా? సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దీపం. ఆ స్వామిని చూచే నిమిత్తమై మనస్సు ద్వారా దీపాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పడం ఆరాధన. ధూపం పరికల్పయామి. అగరత్తులు వెలిగించక్కర్లా, మనస్సులోనే పంచోపచారాలను చేయడం నిజమైన ఆరాధన. ఆరాధన చేసే సమయంలో మనస్సును ఏకాగ్రతం చేసి సమర్పించడమే నిజమైన ఆరాధన. తెలుగువారు ఇంత విపులమైనటువంటి వ్యాఖ్యానపూర్వకమైన సమాధానాన్ని ఒక్క మాటలో ఎలా చెప్పారంటే, గూట్లో బెల్లం గుళ్ళో లింగం, ఇంతే సామెత అన్నారు. దేవుడు గూట్లో ఉంటాడా? గుళ్ళో ఉంటాడు. గూటిలో బెల్లం డబ్బా ఉంటుంది. స్వామికి నైవేద్యం పెట్టాలి. బెల్లం తీసుకెళ్ళి గుడి దాకా వెళ్ళి స్వామి ముందర పెట్టి, స్వామి ఇదిగో నైవేద్యం అంటే చీమలు వస్తాయి, మనం వెళ్ళాలి, నానా వ్యవహారాలు ఉన్నాయి. పరికల్పన చేస్తే గుళ్ళో లింగం, గూట్లో బెల్లం, ఒక మాటతో చెప్పేశారు. పరికల్పన కావలసింది ఆరాధనలో హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం, చిత్తైకాగ్రతతో వ్యవహరించడం. ఇది ప్రధానం. 100 సార్లు చెప్పినా ఒకసారి చెప్పినట్టే అనే మాట గుర్తుకు తెచ్చుకుంటే 100 సార్లు మంత్రాన్ని జపం చెయ్యాలా? ఒకసారి అయినా ప్రశాంతంగా మనం జపం చేయగలిగితే, అనగలిగితే అది విశేషమైన శక్తిని ఇస్తుంది. కావలసిందల్లా ఎమోషనల్ బాండేజ్. దైవం ముందు కూర్చొని ఉపచారాలు చేస్తూ నీవే 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 అంటూ ఆ పరమాత్ముడికి భయం కలిగించే విధంగా, కోపం కలిగించే విధంగా, చికాకు కలిగించే విధంగా వ్యవహరించడం కంటే మన పని మనం చక్కబెడుతూ మనసులో స్వామిని తలుచుకోవడం. ఇష్టదైవం మనసులో ఉంటుంది. నీవే తప్ప ఇతఃపరం పెరగను, నా ధర్మం నేను చేస్తున్నాను. ఇది నిజమైన ఆరాధన. ఆరాధన ఇట్లా చెయ్యాలి. మనస్సును స్మరించడమే ఆరాధన అనుకుంటే ఇది నవవిధములు. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఇది ప్రధానం.